మనం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాం. ఒక్కసారి హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఏం మాట్లాడతారో చూద్దాం. ఎవరైనా పబ్లిక్ నుంచి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారు అనేది కూడా మనం చూద్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రాజమౌళి గారు ఈ వ్యాఖ్య చేసింది కరెక్టా కాదా? అసలు అవసరం లేని విషయంలో మాట్లాడిండు. కానీ ఎంత ఒక హిందూ దేవతని అదే సార్, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు పూజ దేవతలైనా పెట్టుకొని చేస్తారు, అమ్మవారినో అయ్యగారినో గణేష్నో వినో. ఈయన ఎలా ఎందుకు మాట్లాడండి సార్? అవసరం ఏముంది? ఒక హిందూ దేవుని కావాల్సుకొని మాట్లాడినట్టు ఉన్నది సార్. దేవుని మీద నమ్మకం లేనప్పుడు అవసరమే లేదు. ఆయన దేవుని ఫోటోలు ఎందుకు పెట్టి పూజ చేస్తారు సార్? చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు దేవుడిని నమ్ముతారా? నేను నమ్ముతాను సార్. మీకు ఎప్పుడైనా ఒక్కసారైనా లైఫ్లో దేవుడు ఉన్నాడా లేడా అని డౌట్ కానీ, దేవుడు ఉంటే ఇలాగ ఎందుకు జరిగింది అనే పరిస్థితి కానీ మీరు ఎప్పుడైనా అనుకోలేదా? మనసాక్షిగా చెప్పండి, ఒక్కసారైనా అనుకున్నారా లేదా? మనసాక్షిగా చెప్తున్నా సార్, దేవుడు లేనిది ప్రపంచం లేదు. ఈ రోజు ఆయన సినిమా సక్సెస్ కావడం కారణంగా దేవుని మహిమైన సార్ అది. దేవుని మహిమైన సార్. దేవుడు లేనిది ప్రపంచం లేదు. అది హిందూ కానీ, ఒక ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ప్రతి దానికి ఒక్కొక్కరు ఒక మతం ఉంటుంది. దేవుడు నమ్మకం లేనప్పుడు సినిమాలు ఎందుకు చేస్తుంది సార్? ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి రాజమౌళి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన ఈ మాటలు మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది అని అంటున్నారు. ఓకే, మరో కాలర్ ఉన్నారు, శ్యామ్. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా రాజమౌళి వ్యాఖ్యలపైన, ఆయనకు వస్తున్న మద్దతు గురించి, ఆయన వ్యతిరేకిస్తున్న వారి గురించి మీ ఏ అభిప్రాయం అయినా చెప్పొచ్చు పార్లమెంటరీ లాంగ్వేజ్లో. బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకే, శ్యామ్ మరో కాలర్ ఉన్నారు. శ్యామ్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. హలో శ్యామ్ గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు మాట్లాడండి. సార్తో మాట్లాడమంటారా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాజమౌళి వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సార్ హలో చెప్పండి, వినపడుతుంది, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఓకే సార్, ఇది వినపడుతుంది నాకు కూడా. ఇప్పుడు రాజమౌళి అలా మాట్లాడటం కరెక్ట్ అయితే కాదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం సినిమా ఓపెన్ అయ్యేటప్పుడు దేవునికి దండం పెడతాం కదా, దేవుడి మీద నమ్మకం లేని సినిమా స్టార్టింగ్ లో దేవుడు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు చూపిస్తున్నారు దేవుడిని? స్టార్టింగ్ ఇప్పుడు నమ్మకం లేదు సార్కి. ఓకే, నమ్మకం లేనప్పుడు పెట్టకూడదు కదా. సో మిగిలిన వాళ్ళ నమ్మకాలను గౌరవించటానికైనా ఆయన పూజ చేసి ఉండొచ్చుగా కొంతమంది అంటున్నారు. మిగిలిన వాళ్ళ అంటే సార్కే నమ్మకం లేదు, మిగిలిన వాళ్ళ గురించి సార్కి అవసరం లేదు కదా సార్. ఓకే, అది అంటే ఇప్పుడు హిందువులు కాబట్టి ఇట్లా, లేకపోతే ముస్లింస్ కూడా ఇట్లనే ఉంటుందా? ఓకే, సో రాజమౌళి మాట్లాడింది మీకు మంచిగా అనిపించలేదు, రైట్? ఓకే సార్. ఓకే అండి. ఓకే, ఖమ్మం నుంచి మరో కాలర్ ఉన్నారు, భాస్కర్. భాస్కర్ గారు మాట్లాడండి. నమస్తే అండి, బిగ్ టీవీకి ముందుగా నమస్కారం అండి. నమస్తే సార్. రాజమౌళి గారు ఆడేమో బూతులు మాట్లాడాలా, దేవుళ్ళని విమర్శలేదు. ఆయన గారి అభిప్రాయం, నేను దేవుడిని నమ్మన్నారు. అయితే మీరు అంటున్నారు ముందు సినిమా ముందు పూజలు చేస్తారు అది ఇదంటే, హీరోయిన్లు ప్రేక్షకులు ఉంటారు, దానికోసం ఎవరైనా పూజ చేస్తారు, ఇష్టం లేకపోయినా పక్కన ఉంటారు. ఇప్పుడు నేను అనకూడదు కానీ ఇంకోటి అంటున్నా, దుర్గగుడి కమిటీలో ఒకసారి పోయినసారి అసలు దేవుడి గుడికి పోరు ఆయన గారు, హిందువే. కమిటీలో సభ్యులు ఇచ్చారు. ఇప్పుడు పేర్లు చెప్పి వివాదం చేయకూడదు కాబట్టి అసలు దేవుడి గుడికి పోడు ఆయన, కమిటీలో సభ్యుడు తీసుకున్నారు పోయిన గవర్నమెంట్ లో. నేను అనేది కొన్ని ఉంటాయి సార్. అది అంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, ఆయన అభిప్రాయాన్ని మీరు చెప్పొచ్చు అని అంటారు, రైట్? అంతేగాని ఆయన గారు ఏం వివాదాస్పద వాక్యాలు చేసే మనిషి కాదు, చేయలేదు. దేవుడికి దండం పెడతారు, అందరూ పెట్టుకుంటారు. సినిమా హీరోలు ప్రేక్షకులు అందరి కోసం చేయాలి, తప్పదు కండి. తప్పే కానీ ఆయన ఇదేం కాలేదు, వివాదాస్పదంగా మాట్లాడలేదని అభిప్రాయం. రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, అరుణ్ గారు మాట్లాడండి. అన్నా అరుణ్ గారు. హలో అరుణ్ గారు మాట్లాడండి. అన్నా, నా చిన్న డౌట్. ఇప్పుడు రాజమౌళి ఏది చెప్తే అది నడుస్తుంది అంటే, నీకు ఇప్పుడు పైరసీ అవుతుంది, పైరసీ అయినప్పుడు ఇమ్మడి రవికి సపోర్ట్ చేయొద్దు అంటాడు, పైరసీని సపోర్ట్ చేయొద్దు అంటాడు. మరి ఇమ్మడి రవిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సరే, అది వదిలేద్దాం. రేపు పొద్దున్న రాజకీయాల్లో ఈ అవినీతి నాయకులు వద్దంటాడు, మీరు అవినీతి నాయకులు వదిలేస్తారా? మీరు సపోర్ట్ చేస్తారు కదా, మరి ఎందుకు? ఆయన చెప్తే అయిపోతుంది అంటే నాయకుడు అవినీతి అంటే తీసుకువెళ్ళి ప్రూవ్ అయితే లోపలేస్తారు కాదన్నా. ఇప్పుడు ఆయన చెప్తే అయిపోతుంది అనుకుంటే ప్రపంచం మొత్తం మారిపోవాలి కదా. అంటే ఆయన చెప్తే అయిపోతుంది అనేది కాదు, ఆయన అభిప్రాయం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది అన్నప్పుడు కొన్ని అభిప్రాయాలను బయటకు చెప్పాం.
కొన్ని ఇప్పుడు ఆయన అభిప్రాయాలు మనసులోనే అభిప్రాయం ఆయన ఉంచుకుంటాం. చెప్తే, నా అభిప్రాయం నేను చెప్తే, నేను మాట్లాడినట్టే ఆయన ఉండాలి అంటే ఎట్లా? అలా అని కాదు, మీ భావ అభిప్రాయం భావ ప్రకటన మీరు ఏ చేసేది అభిప్రాయంతోనైనా విపరీతమే ఉండొచ్చు, కదా. కానీ మీ అభిప్రాయం ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది అంటే దానిపైన చర్చ జరుగుతుంది. ఇక్కడ రాజమౌళి ఆ విషయం దేవుని నమ్మను అని అంతవరకు ఉంటే బాగుండేది. మనోభావాలు దెబ్బతీసేమంటే ఆయన కూడా మనోభావాలు ఉంటాయి కదన్నా. ఆయన అదే మనోభావం పట్టించుకో, ఆయన మనోభావం పట్టించుకో. ఎవరి మనోభావాలను వాళ్ళు ఫాలో కావచ్చు, కానీ వాళ్ళు ఫాలో అయ్యేటప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వాటిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రాజమౌళి ఆ లైన్ దాటారు అని విమర్శిస్తున్నారు. అట్లా కాదన్నా, ఇప్పుడు ఆయన ఇతరుల మనోభావాలను దెబ్బతీసినట్టు మీరు అనుకుంటున్నారు కానీ ఆయన అనుకోలేదు కదా. ఓకే, సో రాజమౌళి ఎటువంటి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు చాలా మంది విహెచ్పి నాయకులు అంటున్నట్టుగా, రైట్? ఇప్పుడు విహెచ్పి చెప్పేటట్టు క్షమాపణ చెప్తే విహెచ్పి వాళ్ళు ఏం చెప్తారు? ప్రతి దానికి ముస్లిం హిందూ అంటారు. అంటే ప్రతి వాళ్ళకి క్షమాపణ చెప్తే నా మనోభావాలు ఏం కావాలా? రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే, ఫైనల్గా వెంకటేశ్వరం గారు ఉన్నారా? వెంకటేశ్వరం గారు నా మాట వినపడుతుందా? వినపడుతుందండి. ఎస్, కొంతమంది రాజమౌళి మాట్లాడింది తప్పు అని అన్నారు, కొంతమంది రాజమౌళి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అన్నారు. ఇంతకుముందు అరుణ్ కూడా మాట్లాడారు. తప్పే ఉందని కాదండి, 100% తప్పు ఉన్నదండి. 100% తప్పున్నది అందరూ దాన్ని విమర్శించడం జరుగుతుంది, విమర్శించాలి కూడా. అటువంటి వాళ్ళను వాళ్ళ 295 యాక్ట్ కింద అతను లోపటేయాలి, అరెస్ట్ చేయాలి. అహం ఎక్కి కండ కావరం ఎక్కి ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను ఏ మనిషిని, నేను ఏ విధంగా ఉండిని, నేను ఏ విధంగా పైకి వచ్చాను, నేను దేని ద్వారా పైకి వచ్చాను, ఏ దేవుళ్ళని ముందు పెట్టుకొని నేను పైకి వచ్చాను, ఏ దేవుళ్ళ ద్వారా నేను ఇది వేల కోట్ల రూపాయలు సంపాదించాను అనేటువంటి గ్రాహ్యం ఉండాలి అతనికి. అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ గా మారినప్పుడు అటువంటిది లేకుండా ఇవాళ దేవుళ్ళని ముందు పెట్టుకుని దేవుళ్ళతో సంపాదించేటువంటి పైసలతో ఇవాళ అహంభావమైనటువంటి అహంకారమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు నడవదండి. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, జేమ్స్ కామరూన్ అని అవతార్ సినిమా తీశాడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా తీశాను, దేవుడు నాకు కనికరించాడు, ఈజ్ నాట్ ఫ్రమ్ హియర్ విషయం చెప్తున్నాడు. కానీ ఆ విధంగా ఆయన చెప్పాడు. అంత పెద్ద మనిషి అయినటువంటి జేమ్స్ కామరూన్ కూడా ఆ మాట అది కాదు, ఒక వ్యక్తి పెద్ద డైరెక్టర్ అయినంత మాత్రాన తన అభిప్రాయాన్ని తన రైట్ గురించి మాట్లాడితే మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పడం కరెక్టేనా? 100% అండి. ఒక విషయం చెప్పనా, అది ఎఫెక్ట్ అవుతుందండి, ప్రజల మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. ఇవాళ ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి సడన్ గా ఏదో ఒక మాట అంటాడు, అనరాని మాట అంటాడు. ఎంత ప్రపంచం కాదు, మొత్తం యూనివర్స్ లోనే అది అదైతే తెలుసండి. ఏ పొజిషన్ కాదు, నేను దేవుణ్ణి నమ్మకపోవడం అనేది అది నా ఇష్టం. అలాగని మీరు నమ్ముతూ ఉంటే మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు నమ్మొద్దు అనో లేదు అనో నేను చెప్పను. సో మిమ్మల్ని గౌరవిస్తాను. మీ నమ్మకాన్ని నేను గౌరవించడం వేరు, నా నమ్మకాన్ని నేను కలిగి ఉండటం వేరు. అక్కడ ఆయన అన్న మాటలు ఒక విషయం అండి రోహిత్ గారు, అక్కడ ఆయన అన్న మాటలు ఒకసారి మీరు పూర్తిగా గ్రహిస్తే ఒక విషయం చెప్తున్నారు. మా నాన్నగారు వచ్చి ఏదేదో మాట్లాడాడు, ఏదేదో అన్నాడు, ఈ విధంగా మాట్లాడాడు, ఆయన ఏదేదో అన్నాడు, ఆయన ఎవరు ఏది హనుమంతుడు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అనేటువంటిది నాకు అసలు అని చెప్పేసి అనే మాట అంటూ తర్వాత అన్నాడు నేను దేవుళ్ళని నమ్మను అని చెప్పేసి అన్నాడు. అది ఏంటంటే ఒక్క విషయం ఏంటంటే దీంట్లో ఉండేటువంటి భావం మనం గ్రహించాలి. ఒక్క విషయం, ఒక్క నిమిషం, ఆ భావం ఏంటో చూద్దాం. ఓకే, ఏ భావాన్ని గ్రహించాలని మీరు అన్నారో చూద్దాం. ఒక కాల్ తీసుకుందాం, మీరు వినండి. ఆ కాలర్ ఏం మాట్లాడతారు. శివలాల్ నిజామాబాద్ నుంచి కాల్ చేశారు. శివలాల్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆన్లైన్ లో. ఇప్పుడు వారు మాట్లాడినంత మాత్రాన దేవుని మీద నమ్మకం అనేది పోవడం అనేది కానీ దేవుని మీద కొత్త నమ్మకం రావడం అనేది పర్సనల్ గా ఏం ఉండదు. ఆయన అభిప్రాయం ఆయన సందర్భాన్ని బట్టి మాట్లాడి ఉండొచ్చు, అంతేగాని మనము దానికి అనవసరంగా ఆయన మాట్లాడి అందరిని ఇబ్బంది పెట్టాడనో లేకుండా కొంతమంది ప్రొవోక్ చేశాడనో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. వెంకటేశ్వరం గారు విన్నారు, ఈ కాలర్ శివలాల్ మాట్లాడారు నిజామాబాద్ నుంచి. శివలాల్ గారు మీరు దేవుని నమ్ముతారా? ఒక్క నిమిషం, నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతారా శివలాల్ గారు?
నమ్ముతాను సార్, దేవుడిని ఓకే నమ్ముతాను. ఓకే విహెచ్పి నుంచి వెంకటేశ్వర వర్మ గారు ఉన్నారు. వెంకటేశ్వర వర్మ గారు, శివలాల్ ఆయన దేవుని నమ్ముతారు, కానీ రాజమౌళి అన్న మాటల్లో ఆయనకి ఏం అభ్యంతరం కనిపించట్లేదు. ఒక్క విషయం శివరామ్ గారు, నేను ఒక మాట అడుగుతాను మీరు విషయము. మన దేవీ దేవతల యొక్క బొమ్మలు, మన దేవీ దేవతల యొక్క విషయం చెప్తున్నాను. ఏది లోదుస్తుల మీద, కమ్యూనిటీస్ మీద, వాటన్నిటి మీద ముద్రించి చెప్తున్న కాళ్ళ చెప్పుల మీద ముద్రించి చేశారు. మనం అప్పుడు పెద్ద ఎడ్యుటేషన్ చేశాం. ఎందుకు చేశాం? అదేదో బొమ్మ కదండి, ఉట్టిదే బొమ్మ కదా, ఏమైతుంది పోనీలేంటి అని ఊరుకున్నామా మనం? విషయం చెప్తున్నాడు. ఇవాళ ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ ఆయన ఒక విషయంలో ఇప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు అంత దూరం ఎందుకండి? ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, సీఎం గారు ఏదో ఒక మాట, ఏదో విషయంలో ఒక మాట అంటాడు, అది ఎంతవరకు ఉంటుంది? అది ఆయన పర్సనల్ గా అన్నా కూడా సమాజం మీద ప్రభావం చూపుతుంది. కొన్ని మనుషులు వాళ్ళ యొక్క ప్రభావం ఏదైతే మనుషులలో ఉండేటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క ఉండేటువంటి అదే ఏం ప్రభావం చూపిస్తుంది? ఆయన నమ్మకం గురించి చెప్తే, రాజమౌళి చెప్తే చాలా మంది దేవుని నమ్మటం మానేస్తారా? రాజమౌళి చెప్తే దేవుని పూజించడం మానేస్తారా? రోహిత్ గారు ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో కానీ, టీవీలలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, తర్వాత విషయం చెప్తున్నాను, ఇవాళ అన్నిట్లలో ఇవాళ వేల మంది ఇవాళ రెస్పాన్స్ అయ్యారు. ఎందుకైనా ఇదే మనకు ఉదాహరణ. ఇప్పుడు మీరే మన బిగ్ టీవీ వాళ్ళే మీరు దీని మీద ఒక చర్చ పెట్టారు. అవును, ఎందుకు పెట్టారు? అవసరమే వచ్చింది. ఆయన ఒకసారి మాట్లాడాలనుకున్నట్టు ఊరుకోలేదుగా మీరు. అంటే దాని ప్రభావం ఏంటో తెలిసింది కదా మనకు. మీరు పెట్టారంటే రోహిత్ గారు, మీరు ఇప్పుడు మన బిగ్ టీవీ వాళ్ళు మన దీని మీద ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఎందుకు పెట్టారు? దాని మీద ప్రభావం ఉన్నది కాబట్టి పెట్టారు కదా. ఎందుకంటే పెద్ద స్థాయిలో విమర్శించే వాళ్ళు ఉన్నారు, పెద్ద సంఖ్యలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శివలాల్ లాగా. ఓకే, ఒకరున్నారు అనిల్, సత్యసాయి జిల్లా నుంచి మరో కాలర్ ఉన్నారు. వెంకటేశ్వరం గారు మీరు అందుబాటులోనే ఉండండి, ఒకసారి అనిల్తో కూడా మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అనిల్ గారు గుడ్ ఈవినింగ్. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను సార్. అక్కడ వెంకటేశ్వర రాజు గారు ఉన్నారు, అదేవిధంగా మన శివలాల్ గారు ఉన్నారు. అక్కడ రాజమౌళి సార్ ఒక్కటే మాట అన్నాడు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అన్నాడు, అంతేగాని ఇతరుని కించపరచలే. ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. అదే సేమ్ టైం ఏమన్నాడు, సినిమాలో ఏమన్నా తప్పుగా చూపిస్తే ఇక్కడున్న వ్యక్తులు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలి. సినిమాలో తప్పు చూపించాడు కదా, సినిమాలో భక్తిని ఇంకా రెట్టింపు చేస్తాను అన్నాడే గాని తక్కువ చేయడు. అది గుర్తించాలా. ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయన సినిమాల్లో భక్తిని చూపించారో, దేవుడిపై నమ్మకాన్ని చూపించారో, అలా చూపించడం ద్వారా కోట్ల మంది ఆ సినిమాలు చూశారు, కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. ఇప్పుడు వేరుగా పైన వచ్చిన తర్వాత నాకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు లేడు అని, దేవుడు ఏం కాపాడాడు, సాయం చేయడు, ముందుండి నడిపించాడు అని అర్థం వచ్చేలాగా మాట్లాడితే అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎటువంటి గాయాన్ని చేస్తుంది దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళపైన, హిందువుల పైన అని అడుగుతున్నారు. సార్ ఒక్కటి సార్, ఆయన అంటే వాళ్ళని కించపరచలేదు. అది మనం ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది. కించపరుచుంటే ఆయన్ని మనము తప్పు పట్టాలా, కించపరచలేదు కదా. కించపరచలేదా? వెంకటేశ్వరం గారు కించపరచలేదు, ఏం కించపరిచారని అనిల్ అంటున్నారు. సత్యసాయి జిల్లా నుంచి ఉన్న అనిల్ అన్నారు. ఏం కించపరిచారో చెప్పగలుగుతారా? అనిల్ గారు అదే సేమ్ ఇష్యూ నీకు అల్లా లేడని చెప్పేసి క్రిస్టియన్ ముస్లిమ్స్ కానీ, యేసు లేడని చెప్పేసి ఏది క్రిస్టియన్స్ కానీ అనగలుగుతాడా? ఆ మాట అనగలుగుతాడా? దానివల్ల ప్రభావం ఉండదంటారా? వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాడే కానీ, అరే వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు ఆయన ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయం ప్రజల ముందు చెప్పకూడదండి. అది అనిల్ గారు వెంకటేశ్వరరాజు గారు అంటుంది ఏంటి అంటే, హిందూ దేవుళ్ళను విమర్శించినంత ఈజీగా ఇంకెవరి గురించి మాట్లాడరు, అందరికీ ఇది ఒక లోకం అయిపోయింది. హిందూ దేవుల గురించి మాట్లాడడం, హిందూ దేవుళ్ళను విమర్శించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది, అది మా మనోభావాలను దెబ్బతీస్తోంది అనేది విహెచ్పి నుంచి అంటున్నారు. వెంకటేశ్వరం గారు అంటున్న మాట అది. ఇంకొక విషయం కూడా ఇవాళ అదే విషయం నేను నమ్మను అని చెప్పేసి అదే హిందూ దేవుళ్ళని మళ్ళీ దాంట్లో వాడుకొని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారే. మరి అదేంటి? నీకు నమ్మకం లేనప్పుడు వదిలిపెట్టాలి హిందూ దేవుళ్ళని. వాళ్ళని చూపెడుతున్నారు, అడగండి ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం అండి వెంకటేశ్వరం గారు, ఒక్క నిమిషం. అనిల్ గారు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని.
రాజమౌళి సార్ ఒక్కటే అంటున్నాడు, నాకు నమ్మకం లేదు అంటున్నాడు, అంతేగాని మీరు కూడా నమ్మొద్దు అని ఎక్కడా చెప్పడం లేదు ఆయన. నాకు నమ్మకం లేదని మాత్రమే చెప్తున్నాడు అంతే. ఓకే, మీరు నమ్మొద్దు, మీరు కూడా నాలాగే ఉండండి అని ఎక్కడా చెప్పడం లేదు. ఆయన క్లియర్ కట్ గా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం చెప్పాడు. అవునవును, చాలా సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ చెప్తుంటుంటాడు కానీ అలాగా రాజమౌళి మాత్రం ఎక్కడ చెప్పినట్టుగా చెప్పలేదు ఇందులో. లేదండి, ఇదివరకు చెప్పాడు. ఇదివరకు కూడా ఏమన్నా అంటే వెంకటేష్ శ్రీకృష్ణుడిని 16,000 మంది లవ్వర్స్ ఉన్నారు ఆయనకని చెప్పేసి ఒక మాట అన్నాడు. అది అప్పుడు తర్వాత రాముడి మీద కూడా మాట్లాడాడు. ఆయన ఏమని మాట్లాడితే రాముడి యొక్క రామాయణం మొత్తం బోర్ అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఒకటే కాదు. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, ఒక కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు నంద్యాల నుంచి ఒక కాలర్ ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నా మాట వినిపిస్తుందా? రైట్ ఫైనల్గా ఓకే అనిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసినందుకు. ఫైనల్గా వెంకటేశ్వరం గారు ఏం చెప్తారు? రాజమౌళి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? క్షమాపణ చెప్తే వివాదం ముగిసిపోయినట్టేనా? లేదు నాకు దేవుడిపై నమ్మకం ఉంది, నేను దేవుని పూజిస్తాను అని చెప్పాలా? లేదండి, ఆయన దేవుడిని పూజించినా ఒకటే, దేవుడిని పూజించకుండా ఒకటే, ఎవరికి పరగబడేది లేదు. బట్ నేను ఒక విషయం ఏంటంటే ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి మనిషి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సబబు కాదు. అది ఒకటి అనేక కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన వాడు అవుతాడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇదివరకు కూడా 2 సార్లు అదే విధంగా మాట్లాడాడు. వాటికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏదో ఇష్టం వచ్చేది మాట్లాడి ఇష్టం వచ్చేది చేస్తే హిందువులంతా ఊరుకుంటారు, హిందువులు ఏం చేయలేరు, దద్దమ్మలు అనేటువంటి భావం అనేటువంటిది చాలా మందిలో ఉంది. ఈ భావం పోవాలి. ఈ భావం పోయినప్పుడే హిందువుల యొక్క సనాతన ధర్మం కానీ హిందువుల యొక్క దేవీ దేవతలు కానీ వాళ్ళ మీద విమర్శించేటువంటి ధైర్యం రాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరవరం గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి రాజమౌళి వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారంపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అండ్ బిగ్ టీవీకి కాల్ చేసి ఈ వివాదంపై మీ అభిప్రాయాన్ని తెలియజేసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే రాజమౌళి క్షమాపణ చెప్పాలి అని కొంతమంది అంటూ ఉంటే రాజమౌళి దేవుణ్ణి కించపరచలేదు, అది ఆయన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారు, అది ఆయన హక్కు అని మరికొంతమంది అంటూ ఉన్నారు. మరి వాస్తవంగా రాజమౌళి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏమన్నా రియాక్ట్ అవుతారా, లేదు ఇలాగే వదిలేస్తారా, ఏం చేస్తారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని కేసులు మాత్రం రాజమౌళి పైన పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కేసులు ఇంకా రిజిస్టర్ కాలేదు. కొంతమంది వానర్ సేన ఇప్పటికే ఫిర్యాదు చేసింది, హనుమంతుడిని ఆయన కించపరిచారు అంటూ.